ప్రియ దేవుని సంగమ దేవుని ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. పిల్లలు 68 కీర్తనలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు వాక్యానుసారంగా ధ్యానించుకున్నాం. పిల్లలు చదువుకున్న 20వ వచనంలో 19-20 వచనాలలో ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. ప్రతి దినము కూడా ఆయన మన భారాన్ని భరిస్తున్నటువంటి దేవుడు భారం అని మనం అనకూడదంట. ఇర్మియా గ్రంథకర్త ద్వారా తెలియజేస్తున్నమాట. మనమే ఆయనకు భారం కాబట్టి మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఆయన మా భారాన్ని భరిస్తున్నాడు. యజమానుడు తన కుటుంబ భారాన్ని భరించినట్లుగా, ఒక టీచర్ గారు ఆ స్కూల్ యొక్క క్లాస్ యొక్క భారాన్ని భరించినట్లుగా, ఒక అధికారి ఆ గ్రామం యొక్క భారాన్ని భరించినట్లుగా, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం యొక్క భారాన్ని భరిస్తున్నట్లుగా. అంటే భారం భరిస్తున్నారంటే బాధ్యత వహిస్తున్నారని రీతిగా ప్రభునందు ప్రధానమంత్రి దేశం యొక్క భారాన్ని బాధ్యతను భారం తమ మీద వేసుకుంటారు. తమ పిల్లల యొక్క దేశం యొక్క భవిష్యత్తునంతా తన మీద వేసుకుంటారు. తన పిల్లలు ఎలా పెరగాలి, ఎలాగా బ్రతకాలి, ఎలా జీవించాలి, మరి బాగోగులు ఏంటి, వారి క్షేమ సమాచారాన్ని అంతా కూడా వారు ఎలా చూస్తూ ఉంటారు. అంత భారం భరించడం అంటే వారి యొక్క బాగోగులన్నీ చూడటం, వారి క్షేమాన్నంతా కనుగొని వారికి క్షేమం వచ్చేటువంటి పనులు చేయటం, ఇది భారం భరించేటువంటి. అనుదినము ఆయన మా భారం భరిస్తూ, ప్రతిదినం కూడా అంటే మనం పోషించటం, మనకు అన్న వస్త్రాలు అనుగ్రహించటం, భౌతిక సంబంధమైన అవసరతలు తీర్చటం, ఆత్మ సంబంధమైన అవసరతలు కూడా తీర్చటం. అనుదినము కూడా ఆయన మనకు కావలసినటువంటి తన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నట్టుగా దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. 136వ కీర్తన 25 వచనంలో అంటాడు, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండుగా. ఆ రీతిగానే 145వ కీర్తనలో 16వ వచనంలో 15-16 వచనాలు ఇలాగా లేఖనాలు సెలవిస్తుంది. యెహోవా పడిపోయిన వారందరిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవునికి మహిమ కలుగును. ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు. అలానే మన 104వ కీర్తన ఒకసారి చూద్దాం. పిల్లల గమనించి 104వ కీర్తన 104వ కీర్తన 26వ వచనం, క్షమించాలి 28వ వచనం. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. 27వ వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి కదా, విస్తారముగా ఆయన ఇస్తున్నాడు. తగిన కాలమున నీవు ఆహారం ఇస్తున్నావని, అవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకుని ఉన్నవని మాట్లాడుతున్నాడు. నీ గుప్పిలి విప్పగా అవన్నీ మంచి వాటిని తిని తృప్తి పడుతుంది. అవును ప్రియులారా, ఒక యజమానుడు తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు, అలాగే దేవుడు అనుదినం కూడా మన భారాన్ని భరిస్తూ మనకు కావలసినటువంటి అన్న వస్త్రములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు కావలసిన ప్రొటెక్షన్ అనుగ్రహిస్తూనే ఉన్నాడు కదా. దివారాత్రులు ఆయన ఎలా ఉన్నాడంట, కునుకక నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడని లేఖనాలు 121వ కీర్తనలో
మనం చూస్తున్నప్పుడు ఇలా 121 కీర్తనలో ఆయన అంటాడు, ఎలా అంటాడు, నీ పాదము తొట్టిల్లో నిన్ను కాపాడువాడు కొనుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బలను నీకు తగులు, రాత్రి వెనుల దెబ్బలను నీకు తగులదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ పాదమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు, నిన్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు. ఆ రీతిగా మనల్ని ఆ సమస్త జీవకోటికి అనుదినము కూడా తన గుప్పిలు విప్పి చాలినంత ఆహారం సిద్ధపరుస్తూ ఇస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించినప్పుడు తన గుప్పిలు విప్పినప్పుడు అంట అవి మంచి వాటిని తిని తృప్తి పొందుతున్నాయంట ప్రియులు. అవును ప్రియులు. కాబట్టి దేవుడు పశు పక్షాదులనే కాదు, జీవకోటి, ప్రాణికోటి, మానవ కోటిని కూడా ఆయన అనుదినము ఆయన మన భారం భరిస్తూ మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు కదా. తన పిల్లలు ఆకలి కొని ఉండగా వారికి ఏమి ఇచ్చాడంట, పరలోకము నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు. దాహమైనప్పుడు ఆయన ఏం చేశాడంట, బండను చీల్చి వారికి జీవజలాలు నదులు ప్రవహింపజేసి వారిని తృప్తిపరిచాడు. పిల్లరా, ఒకసారి మనం గమనించాలి, ఆపద వచ్చినప్పుడు ఏం చేశాడంట, తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయుటకై తన నామను బట్టి వారిని రక్షించను, ఆయన ఎర్ర సముద్రము గద్దింపగా అది ఆరిపోయింది. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రము గద్దింపుగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో. ఆపదలు వచ్చినప్పుడు ఎలా కాపాడుతున్నాడు, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు, వెనుక వైపు శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, అది ఐగుప్తు శత్రువులు సైన్యం అంతా వస్తున్నప్పుడు, ముందు సముద్రం వెనక శత్రువులు, ఎటు పోవాలో దిక్కుతోచినప్పుడు పరిస్థితి. ఆ సమయంలో కూడా సముద్రాన్ని చీల్చి సముద్రాన్ని ఎండజేసి ఆరిన నేలగా కలుగు చేసి తన పిల్లలను దాటించినటువంటి వాడు, అగాధ జలములను నడిపించిన వాడు, పగవారి చేతులను వారు రక్షించు, శత్రువుల చేతులను వారి విమోచించను, నీళ్లు వారి శత్రువులను ముంచి వేసిన, ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసి దేవునికి మహిమ కలుగును. అవును ప్రియులారా, ఆపదలు వచ్చినప్పుడు వారిని కాపాడాడు, విడిపించాడు. రీతిగానే మనం గమనిస్తే మరి ఒక వచ్చిన దాహమైనప్పుడు ఆయన బండను చీల్చి కదా వారి కొరకు నదులను ప్రవహింపజేసి వారిని తృప్తిపరిచినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, దేవుని వాక్య భాగం నుంచి ఆ మాటను మనం చూద్దాం. బండను చీల్చిగా వారు కదా విస్తారమైన నీరు వచ్చినట్లుగా, నదులు ప్రవహించినట్లుగా అవి తిని వారు వారు త్రాగి ఆ సేద తీరినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులను ఒకసారి చూద్దాం. మెరీబా జలంలో యుద్ధ వారు ఆయనకు కోపం పుట్టించేది. అవును ప్రియులారా, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగింది. ఇట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిన. ప్రియులారా, గమనించండి,
దేవునికి మహిమ కలుగును గాక. మన భారం భరించినటువంటి ప్రియమైన వాళ్ళారా, మనకు కావలసినవన్నీ వనరులు అనుగ్రహిస్తున్నాడు. ఏదైనా తోటలో మానవుని చేయకమునిపై మానవుని అవసరతను ఎరిగిన దేవుడు ఆయన సృష్టించి మానవుని కలుగు చేయకమునిపై బొమ్మగా చేసి, మట్టిని బొమ్మగా చేసి, ఆ మట్టికి తన రూపాన్ని, తన పోలికనిచ్చి జీవవాయువుని చేయకమునిపై సమస్తాన్ని మానవుల కోసం దేవుడు చేసిన భారం భరించేటువంటి దేవుడు. కాబట్టి అనుదినము కూడా మన భారం భరిస్తున్నాడంట. దేవుడే మాకు రక్షణ కర్తవ్యం. దేవుడే మనల్ని రక్షించేటువంటి ఆకలి నుంచి, దాహం నుంచి, వస్త్రహీనతల నుంచి, ఉపద్రవాల నుంచి, ఆపదల నుంచి, వ్యాధుల నుంచి, సమస్తమైన వాటి నుంచి మన భారాన్ని భరిస్తూ మనల్ని విడిపించేవాడు, మనం రక్షించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయనే మా రక్షణకర్త అయి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు అయి ఉన్నాడు. ఎవరంటే ఈయన దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. అంటే పరిపూర్ణంగా రక్షించుటకు సమర్థుడు కదా. పరిపూర్ణ రక్షణ కలుగు చేయుటకు సమర్థుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్రియమైన వారలారా, నిత్య రక్షణకు కారకుడయ్యాడని లేఖనం సెలవిస్తుంది. 5వ అధ్యాయంలో 10వ వచనంలో మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైన, నిత్యము రక్షించడానికి శక్తిమంతుడని దేవుని వాక్య భాగం ద్వారా మళ్ళీ చూస్తున్నాం. ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడని 7వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తున్నాం. అవి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన ద్వారా తన యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా, అసంపూర్ణము కాదు, సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, రక్షించుటకు శక్తిమంతుడు, ఏ విషయంలోనైనా మనం రక్షించగలడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంకా చూద్దాం, మరొక వచన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి లేఖనాల ద్వారా చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక క్షమించండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు మాట్లాడుతుంది. ప్రియులు గమనించండి, ఆయన అంట రక్షించుటకు నశింపచేయుటకు కూడా శక్తిమంతుడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులు, కాబట్టి సంపూర్ణముగా ఆయన రక్షించుటకు సమర్థుడు అని. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు కాబట్టి, పాపం లేనివాడు కాబట్టి, సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని, ఆ రక్తాన్ని దారపోసి తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరిచిన గవిని వెలుపట శ్రమనుందినని కదా మన కోసం చనిపోయినటువంటి మన గొప్ప కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఆయన రక్షించడానికి సమర్థుడు. అధికారం ఇచ్చి తను చనిపోయి సమాజేవుడు తిరిగి లేచినందువలన సమస్తము రక్షించడానికి సమర్థుడుగా ఆయన రక్తము వలన పరిశుద్ధతను ప్రవేశించే వారందరికీ ధైర్యం కలిగి ఉన్నదని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులు, కాబట్టి సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడు. ఒక బలి అర్పణ చేత
ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసినాడు. మనల్ని కూడా ఆయన సంపూర్ణుడు, మనల్ని కూడా సంపూర్ణులుగా చేశాడండి. దేవుని వాక్య భాగంలో సంపూర్ణులు అంటే ప్రియులరా, మనం ఆయనతో ఉన్నటువంటి వారు, ఆయన కలిగినటువంటి వారు. ఆయన లేకుండా మన అసంపూర్ణులు, ఆయన ఉంటేనే మన సంపూర్ణం అనేది. కాబట్టి సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని పవిత్రుడును, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశంలో ఎక్కిన మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన మనకు సరిపోయిన వాడిని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. పిల్లలు తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించెను, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను కనుక ప్రియులరా, ఈయన ప్రధాని యాజకుని వల్ల మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పనిచేసి ముగించిన ప్రియులరా. కాబట్టి తాను సర్వమానవాళి కోసం రక్తము చిందించినటువంటి మరి విమోచకుడు కాబట్టి ఒక్కసారి ఆ పని చేసి పాపముల కొరకు ప్రక్షాళన చెల్లించి ముగించాడు. కాబట్టి వీళ్ళు సంపూర్ణంగా రక్షించుటకు కారకుడు, నిత్య రక్షణకు కారకుడు అన్నమాట. దేవుని వాక్య భాగం ద్వారా చూశారు. కాబట్టి ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గలవాడని కీర్తన గ్రంథంలో మనం చూసాం పిల్లలు కదా. రక్షించలేనటువంటి వాడు కాదు, రక్షించుటకు సమర్థుడు అని మనం లేఖనం. పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. ఎవరంటేనా పరిపూర్ణ రక్షణ, పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మరొక మాట అంటున్నాడులే, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అని మాట్లాడుతున్నాడు. ఆది మానవుడైన ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం మనసు అనుభవించాడు. ఆది మానవుడి మొదటి మానవుని ద్వారా మరణం ఈ లోకానికి సంప్రాప్తమైంది. కడపటి ఆదాముడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు జీవమును అనుగ్రహించాడు. తన ప్రాణ త్యాగము ద్వారా సర్వమానవాళ్ళకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. తనతో ఉండే బాధ్యతను అనుగ్రహించాడు ప్రియ ప్రభు. కాబట్టి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. మరణము తప్పించగలిగిన సమర్థుడు, సంపూర్ణ రక్షించుటకు సమర్థుడు కదా, నశింపజేయడం కూడా సమర్థుడు, నిత్య నరకంలో త్రోయగలిగిన సమర్థుడు, నరకం నుంచి విడిపించగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను నమ్ముకుందాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన నీ భారం అనుదినం భరిస్తూ ఉన్నాడు. నీకు కావలసినవన్నీ కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు, శత్రువుల నుంచి విడిపిస్తున్నాడు, కంటి పాప వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవన స్వాతంత్రించుకుందాం. ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, నమ్మి బాప్తిస్మం తీసుకుందాం, ప్రభు ఇచ్చే రక్షణను పొందుకుందాం. ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, నీవును నేటి వారు రక్షణ పొందుకుంటారు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.